నీ సొంత ఊర్లో ఉంటూ వాటర్ ప్లాంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో నీకోసమే. వాటర్ ప్లాంట్ బిజినెస్ చేయడానికి మనకైతే 2 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. ఇప్పుడు మనం మన 2 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే బ్రేక్ డౌన్ చేసుకుందాం రండి. ముందుగా మనం 1.5 lakh పెట్టి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ లైక్ వాటర్ ట్యాంకర్, అలాగే వాటర్ ప్యూరిఫైయర్, అలాగే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని 1.5 lakhలో పర్చేజ్ చేసుకుందాము. ఇంకా మిగతా 50,000లో మనకు రూమ్ ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా కస్టమైజ్ చేస్తున్నాము. అదే 50,000లోనే మనకు కావాల్సిన వాటర్ క్యాన్స్, అలాగే ఇంకా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అని పర్చేజ్ చేసుకోవాలి. ఈ వాటర్ ప్లాంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు మెయిన్గా 3 లైసెన్స్ అయితే కావాలి. FSSAI లైసెన్స్, అలాగే BI లైసెన్స్, అలాగే మున్సిపాలిటీ లైసెన్స్ కూడా కావాలి. మెయిన్గా మనకు వాటర్ ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకంటూ ఒక ఓన్ బోర్వెల్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్యాన్ 20 రూపీస్కి సెల్ చేస్తే అందులో నుంచి 10 రూపీస్ అయితే మనకు మెయింటెనెన్స్ ఛార్జ్, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్, మిగతా లేబర్ ఛార్జ్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మిగతా 50% అనేది మనకు ప్రాఫిట్, అంటే 10 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. ఒక రోజుకి నువ్వు 100 క్యాన్స్ అమ్మినా కూడా నీకు రోజువారీ ప్రాఫిట్ 2,000 అయితే వస్తుంది. దీన్ని మంత్కి కన్వర్ట్ చేస్తే 2,000 into 30 వేసుకుంటే ఆల్మోస్ట్ 60,000 అయితే వస్తుంది. ఈ 60,000లోంచి నీకు లేబర్ ఛార్జ్, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్, అలాగే మెయింటెనెన్స్ ఛార్జ్ అన్నీ వెళ్ళిపోతే ఒక నెలకు నీకు ఖచ్చితంగా 30,000 అయితే మిగులుతుంది. ఒకవేళ నీ వాటర్ ప్లాంట్ బిజినెస్ ఇంకా గ్రో చేసుకోవాలనుకుంటే నువ్వు వాటర్ బాటిల్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే స్మాల్ స్కేల్లో వాటర్ ప్యాకెట్స్ బిల్డ్ చేసి అమ్మచ్చు. ఇందులో నుంచి ఇంకా ప్రాఫిట్స్ ఎక్కువగానే వస్తాయి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.